దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 15 అధ్యాయము 4వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. హల్లెలూయా. నీ దేవుడు ఎవరైతే ఆయనను దేవునిగా అంగీకరిస్తారో వారిని నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వాదాలు ఎలా వస్తాయో తెలియదు అండి. కలిమి ఎలా కలుగుతుందో, మళ్ళా కలిమి ఎలా తరిగిపోతుందో అది మానవుని చేతిలో లేదు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆలోచిస్తారు, కానీ అనుకుని పరిస్థితుల్లో కొన్నిసార్లు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం చూడండి. మరి నీ దేవుడైన యెహోవా నిన్ను నిశ్చయముగా, చూసారా, ఖచ్చితంగా నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. నిశ్చయం, ఆయన మాట ఇచ్చి ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. అబ్రాహాముతో దేవుడు మాట్లాడి మరి నేను నీకు సంతానం ఇస్తానని వాగ్దానం చేశారు. వారి వృద్ధాప్యంలో నిజంగా అది జరగనటువంటి కాలం, వారి యొక్క వయస్సు అయినప్పటికీ కూడా అసాధ్యమైనది సాధ్యం చేయగల దేవుడు కాబట్టి అద్భుత రీతిలో దేవుడు వారి పట్ల ఒక వింతైన కార్యం చేసి ఇస్సాకునిచ్చారు. ఎంత గొప్ప దేవుడు! ఆయన సమస్తము చేయగలరు. నువ్వు నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మేవానికి సమస్తము సాధ్యమే. అందుకే మరి నీ దేవుడైన యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. నీవు ఆశీర్వదింపబడాలి, నీవు దీవింపబడాలంటే దేవుని యొక్క నిబంధనలను, ఆయన కట్టడలను అనుసరించాలి. ఆయన చెప్పినట్లు చేయాలి. ఆయన బిడ్డలుగా జీవిస్తే చాలండి. ఆయన మనల్ని అదే కోరుకుంటున్నారు. నీ హృదయం నాకు ఈయన బిడ్డ, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నారు. మరి కొన్నిసార్లు విశ్వాస జీవితానికి కొన్ని శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఎదురుపడతాయి. ఎన్ని వచ్చినా కూడా దేవుడు తన పిల్లల్ని విడువని దేవుడు. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకుందాం. నమ్మకంగా జీవిస్తే నీ శ్రమలన్నీ తొలగిపోతాయి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ ప్రేమకు అంతం లేదు ప్రభువా. అన్ని వేళల్లో ప్రతి ఒక్కరిని కాపాడుచున్నందుకే స్తోత్రాలు. నీ నామం గొప్ప చేసుకొని మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడని, మా దేశ ప్రజలందరినీ రక్షించండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి ప్రభువా. నువ్వు గొప్ప దేవుడు మా తండ్రి. నీపై ఆధారపడిన వారిని నీ విడవలేదు. ముఖ్యంగా ఇదిగో మా తండ్రి, సమస్త దేశాలకి శాంతి భద్రతలు కాపుదలివ్వండి. నీకు స్తోత్రాలు తండ్రి, గొప్ప దేవా. అలాగే ప్రభువా, నాయన కష్టాలు, బాధలు, రుణాలు, వ్యాధుల చేత, సమస్యల చేత కృంగి ఉన్న బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. ఆశీర్వదించండి, మహిమ పొంది శక్తి కలిసే నామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.